అందరికీ హాయ్ అండి. లక్ష్మీవారం మార్నింగ్ బాబావారి పూజ అది అయిపోయింది. ఇంకా మా స్వీటీ చూసారా, మాకు అది మన స్వీటీ ఇంకా బయట చూస్తుందన్నమాట. కొంచెం వాతావరణం చల్లగా ఉంది. ఇంక ముందు రోజు బయటికి వెళ్ళాం కదండి, లక్ష్మి నేను శారీ కొనడానికని తీసుకున్నాను. ఈ కలర్ బాగుంటుంది కదా, నా దగ్గర లేదండి. డ్రెస్ అన్న కుట్టించుకోవడానికి ఉంటుందని ఇంకా దానికి స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం 12 అయిందండి, 12 అయింది. ఇంకా అన్నం పెట్టేసి ముందు రోజు కూర ఉంటే కొంచెం అది కలిపి పెట్టేస్తున్నాను. అది చూసారా, దాన్ని వీడియో తీస్తున్నానా లేదా చూపిస్తున్నానా అని చూస్తుంది. ఇంకా దానికి గుర్తు చేస్తుంది అండి, దాన్ని వీడియో తీయమంటుంది అన్నమాట. ఇంకా సరే అని దాన్ని తీస్తున్నాను, తిను అని అంటే అప్పుడు తింటుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇలాగా వర్షం పడుతుందండి, చల్లగా ఉందన్నాను కదా. మాకు మామూలుగా చూస్తే తెలియదు, కానీ ఇదిగోండి మెట్ల మీద కనిపిస్తుంది బాగా వర్షం పడుతుంది లేనిదిని. సరే మీకు కూడా చూపిద్దాం కదా అని. అందులో ఈ మధ్యన బాగా వర్షాలు పడుతున్నాయి కదండి, రోజు పడుతూనే ఉంటుంది. కరెక్ట్గా నేను బట్టలు వేస్తున్నాను, అంతే వర్షం స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ అవేమో ఇక్కడ ఇంట్లో బయట గుమ్మం కాడ టీకి ఏదైనా కట్టించాలి. ఇంక ఈవినింగ్ అయిపోయింది, తనకి టీ పెట్టి ఇచ్చేసి తను బయటికి వెళ్ళి వస్తే అదేంటి మామూలు బఠానీ మిక్చర్ ఉంటుంది కదా, జ్యూసీగా, అది తెమ్మని చెప్తే తీసుకొచ్చారు. దానికోసం మా స్వీటీ చూసారా అడుగుతుంది, దానికి చాలా ఇష్టమండి. దానికి తోడు పకోడీ పట్టుకొచ్చారు, అది కూడా కావాలని అంటుంది. నేను తినను, కాకపోతే స్వీట్కి తర్వాత పెడదాంలే అని ఇంకా అది అలా ఉంచేసి, ఇదిగోండి అది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుంది అనుకున్నారు. చాలా ఇష్టం పాపం స్వీటీకి బఠానీ మిక్చర్ అంటే. దానికి కూడా నేను తిని దానికి కూడా పెట్టేసి కుళాయి వస్తే మోటార్ వేసి పైకి వచ్చానండి. సరే మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం అని చూస్తే మొక్కలకి వాటర్ బాగానే ఉంది. అదండి వర్షం పడుతుంది కదా, ఇంకా వాటర్ వేసే పని లేదు కూడాను. ఈ కనకాంబరం మొక్కలో కూడా వేస్ట్ మొక్కలు వస్తున్నాయని తీయాలి. ఇంకా నాచు పెట్టి ఉంది చూసారా, సగం వరకు క్లీన్ అయింది మొన్న. ఇప్పుడు ఇంకా కొంచెం ముందు చెయ్యాలి, అది ఎప్పటికి అవుతుందో. ఆ స్టేడియంలో చూసారా మొక్కలు చాలా వేస్ట్ మొక్కలు వచ్చేసినాయి. అవన్నీ వాటిలో పాములు కూడా ఉంటాయేమోనండి, ఎందుకంటే చాలా గుబురుగా ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి మాకు మొన్నంతా గొంగర పురుగులు వచ్చేసినాయి చాలా ఎక్కువగా. కానీ ఆ మొక్కలన్నీ తీసేస్తే బాగున్న వాళ్ళు, కానీ మనం చెప్పలేము, వాళ్ళు తీయరు. ఇంకా వాటర్ కూడా నిండుతుంది. సరే నీటి చూస్తున్నాను కనకాంబరం మొక్కలు ఇంక సపరేట్గా కూడా వేసాను కదండి, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మొత్తం ఇక్కడ వరకు సగం పూర్తయింది క్లీనింగ్ అండి, ఇంకా సగం ఉండిపోయింది. నేను మోటార్ని అదేంటి వాటర్ ట్యాంక్ నిండిపోయింది. సరే అని కిందకు వచ్చి ఆఫ్ చేసి మళ్ళీ కింద కొంచెం పనులు ఉన్నాయండి. ఇక్కడ గుమ్మానికి మామిడి ఆకులు కొంచెం ఎండిపోయినాయండి, అవి తీసేద్దాం కదా, మళ్ళీ శుక్రవారం కదా తెల్లవారితే ఇంకా పూజ అది చేసుకుంటాను కదా అని మళ్ళీ గదిలో కొంచెం క్లీన్ చేసి మళ్ళీ మామిడాకులు ఇవన్నీ గుమ్మానికి కట్టినవి తీసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎండిపోతాయి కూడాను. తను ఏమన్నా మామిడాకులు తెచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ కడతాను, లేకపోతే లేదు. ఎలాగ పోయిన వారం పూజ అయిపోయింది కాబట్టి ఇది 3వ వారం కదండి, ఇంక అందుకే ఫస్ట్ వారం 2వ వారం శారీ పెట్టాను. ఇంక ఈ వారం కూడా పెడదాం అనుకొని వెళ్ళి శారీ తీసుకున్నాను. ఆ శారీ పెట్టి కొంచెం పూజ అది చేసేసుకుంటానండి. మనకి 4వ వారం అంటారా, గుళ్ళో పూజ చేస్తారు కదా, బాల త్రిపుర సుందరి దేవి గుళ్ళోని చేస్తారు, శివాలయంలోని కూడా చేస్తారు. లక్ష్మి గారు నేను వెళ్దాం అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం వెళ్తాం గుళ్ళో పూజ చేయించుకోవడానికి. ఈసారి మాత్రం చూడాలండి ఎక్కడ చేయించుకుంటామో. పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం చేయించుకుంటాం, కానీ పోయిన సంవత్సరం మాత్రం చేయించుకోలేదు. అప్పుడు వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, ఇంకా అవ్వలేదు ఆ రోజు వెళ్ళడం కూడా నాకు. ఇంకా సరే అని మామిడాకులు అన్నీ పురికాసి కట్టాం కదండి, దాంతో పడేయడం ఇష్టం లేక ఇంకా అవన్నీ మామిడి కొమ్మలు తీసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఆకులు కట్టుకోవాలంటే కొమ్మలు అవిని ఇంకా పనికి వస్తుంది కూడాను, మళ్ళీ అనవసరంగా పాడేయడం. అందుకని ఇంతవరకు ఇంట్లోకి దిగినప్పుడు కట్టాం కదా, ఆ తాళ్ళు అదండి పురికాసు కనిపించలేదు. ఈసారి దీనైనా జాగ్రత్తగా చేద్దాం. అప్పుడు రోల్ పట్టుకొచ్చారు, అప్పుడు తేవబెట్టి ఇప్పుడు నాకు మొన్న ఈజీగా దొరికింది కూడాను. ఇంకా అదే మళ్ళీ పడేయడం ఎందుకు వేస్ట్, కానీ ఇంకా కొమ్మలన్నీ ఇప్పదీసేసి ముళ్ళు అవి ఉంటే ఇప్పదీసేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పక్కన పెడదామని ఇప్పేస్తున్నాను. దాన్ని చుట్ట పెట్టేసి పక్కన పెట్టామనుకోండి, మనకి మళ్ళీ కావాలంటే కట్టుకోవడానికి ఈజీగా దొరుకుతుంది. లేకపోతే అలా మళ్ళీ నెతుక్కోవడమో కొనుక్కోవడమో అవుతుంది. అందుకే నేను దాన్నే జాగ్రత్త చేస్తున్నాను. ఇంతకుముందు 10 రూపాయలు పెడితే వచ్చి ఇప్పుడు అలా కూడా రావట్లేదండి. ఏదైనా కొనాలంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, అందులో ఇదేం పాడైపోయేది కూడా కాదు. జాగ్రత్త చేసుకున్నామంటే మళ్ళీసారికి మనకే ఉపయోగపడుతుంది. అందుకే నేను కొంచెం టైం పెట్టినా సరే
ఈ కొమ్మలన్నీ తీసేసి ముళ్ళన్నీ జాగ్రత్తగా ఎప్పదీసి ఒక పక్కన చుట్ట పెడుతున్నాను చూసారా. అది మళ్ళీ ఒక పక్కన ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి పనికొస్తుంది మనకి అని ఒక పక్కనే పెట్టాను. ఇంకా వంటగది దగ్గర ఉందండి, ఇక్కడది కూడా ఇప్పదీసేసి మళ్ళీ కొమ్మలు అవన్నీ తీసేసి అది కూడా జాగ్రత్త చేస్తాను. ఈ 2 కొమ్మలకి ఎప్పుడన్నా మళ్ళీ కావాలంటే కరెక్ట్గా సైజ్ సరిపోతుంది కాబట్టి మళ్ళీ కొలుచుకునే పని ఉండదు. కరెక్ట్గా వాటికే కట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను. కానీ పండగలు వస్తే మాత్రం ఏం పనులు ఉంటాయండి, అది ఒకరోజుతో వెళ్ళిపోద్ది. కానీ పండగ పని మాత్రం బోల్డ్ పని ఉంటుంది. ఇంకా అందులో వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టమండి. వరలక్ష్మి వ్రతము కాకపోతే అలాగే చేసుకుంటాను, ఎంత పని అయినా సరే చేసుకుంటాను. అలాగే ఇంకా 3వ వారం కూడాను మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా, అందుకోసమని మళ్ళీ అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను. మళ్ళీ మా స్వీట్కి ఇంకా చాలా టైం పట్టేస్తుందిలే అండి, పాపం అది చూసారు ఎలా చూస్తుందో. ఇంకా బయట లైట్ అది వేసాను, ఇంకా చూస్తుంది అలాగా. ఇంకోండి మళ్ళీ వచ్చింది చూసారా స్వీట్, దానికి పకోడీ కావాలంటే అండి తెచ్చిన కానించి దానికోసం నేను ఎక్కడ ఉంటే అక్కడ పెట్టమని అడుగుతుంది. ఇంకా సరే అని దానికి కూడాను ఆ పకోడీ పెట్టేస్తున్నాను. నేను తిన్నాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి తినడానికి, అందుకే స్వీటీకి పెడుతున్నాను. తను వస్తాక తను కొంచెం తింటారు, ఇంకా లేకపోతే స్వీటీకి పెట్టచ్చు కదా అని అక్కడ పెడతా. ఇది పెట్టేదాకా ఊరుకోవట్లేదు, అందుకే దానికోసమనే పెడుతుంటే చూసారు ఎలా చూస్తుందో. బాగా చిల్లర తిండి ఇష్టమండి దానికి, అంటే బయట ఫుడ్ ఏమి తిందకని ఇంట్లో ఇష్టపడుతుంది. ఇంకా దోశలకి పిండి తీసుకొస్తే అది ఇలాగ గిన్నెలో వేసి పక్కన పెట్టానండి, దోశలు వేద్దామని నైట్కి. అక్కడ దేవుడి సామాన్లు ఉన్నాయి చూసారా, అవన్నీ కొంచెం క్లీన్ చేయాలి. వాటర్ మెలన్ పుచ్చకాయ తీసుకొచ్చారు, అది అమ్మవారి దగ్గర పెట్టాను కదా, అప్పటి నుంచి కొయ్యటానికి అవ్వలేదండి, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా లక్షవారం కాదు నైట్ కన్నా కట్ చేసేస్తాను, కట్ చేసి అదండి కోసేసి తినడమే. ఇంకా బెల్లం ఉంటే ఆ పక్కన పెడుతున్నాను అనమాట అండి. అది ఈ పిండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, 9కో ఎప్పుడో తీసి బయట పెడతానండి దోశలు వేయటానికి, అందాకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో, నేనేం చేస్తున్నానా ఏం తింటున్నానా అని చూస్తూ ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర సామాన్లు తోమాలు అన్నాను కదండి, ఇంకా వచ్చి కడుగుతున్నాను. ఈ పని కూడా అయిపోయింది అనుకోండి, ఇంకా పని పూర్తయినట్టే. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ అది చేసుకోవాలి. అందుకే ఇంకా దేవుడి సామాన్లన్నీ స్టవ్ అవన్నీ కడిగేద్దాం కదా అని ఇంకా పని చేస్తున్నాను. ఇంకా స్టవ్ కడగడానికి ఇప్పుడు అవ్వదులేండి, టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు కడుగుతాను, ఎందుకంటే మళ్ళీ దోశలు అవి వేయాలి కదా. అందుకోసమని నేను ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు స్టవ్ క్లీన్గా శుభ్రంగా కడిగేసి అప్పుడు పడుకుంటాను. అప్పటి వరకు ఇంకా గబుక్కున వంట ఏదన్నా కావాలంటే టిఫిన్ వేయాలన్నా సరే మళ్ళీ వెలిగిస్తాం కదా, అందుకోసమని ఇంకా అవి కూడా కడిగేస్తే ఇంకా పని ఏమి ఉండదులే అండి. ఇంకా కాసేపు స్వీటీతో మాట్లాడాలి, పాపం దాంతో సరిగ్గా మాట్లాడట్లేదు కూడా. చూస్తారు ఎలా చూస్తుందో, దానికి మాట్లాడాలన్నా ఎంత ఇష్టం అనుకున్నారు. నేను జాగ్రత్తగా తోముతున్నానండి చింతపండుతో, ఎందుకంటే అవి ఇత్తడి సామాన్లు కదా, దానితో నా వేలు ఒకటి కొంచెం గట్టిగా నొక్కిపెట్టి తోమినా సరే అది పెయిన్ వస్తుంది చూసారా, ఎన్ని రోజులు అయిందో. అయినా సరే అది పైకి బాగానే ఉంది, కానీ లోపల మాత్రం కొంచెం పెయిన్ అలాగే ఉంది. ఇంకా అంతే అండి, ఇంకా అవుకంటే అవుకే కదా వేలు, అందులో కొంచెం పర్వాలేదులేండి, నా వేలులా కనబడుతుంది. లేకపోతే దానికి ఇంకా తగ్గలేదనుకోండి, బాగా చిరాగా కనపడినా చూడలేం కూడాను. ఇంకా దానికోటి నేను సంతోషిస్తాను, నా వేలు పైకి బాగుంది, అది చాలా అనిపించింది. పెయిన్ కూడా అంత లేదులేండి, కాకపోతే ఎక్కువ పని చేస్తే మాత్రం వేలు వాసిపోతుంది. అప్పట్లో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేదేమో. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగిస్తాను కదండి, ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. తను వచ్చేసరికి 10, 11 అవుతుంది దగ్గర. ఇంకా అప్పుడు టిఫిన్ వేస్తున్నానండి. ఇంక ఈలోపు బట్టలు అవి అయిపోయినాయి కూడా, మార్నింగ్ ఆరబెట్టాలి. ఈ దోశలు కూడా వేసేసి మా స్వీటీకి ఒకటి, మన స్వీటీకి ఒకటి, తనకొకటి, నాకొకటి 3 దోశలు వేసానండి, ముగ్గురికి 3 అని. మాతో పాటు మా స్వీటీకి కూడా కావాలంటుంది కదా, అందుకోసమని ఇంకా వాటర్ మెలన్ కూడా కట్ చేస్తున్నారు. ఇంకా అది కూడా తినేసి, ఇంకా అందులో స్వీట్కి ఇది కూడా చాలా ఇష్టమండి, వాటర్ మెలన్ అంటే మరీ ఇష్టం దానికి. అది కూడా తినేస్తుంది కూడాను. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ